మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ దేవుని వాక్యం ఎందుకు మనకు అందచేస్తున్నారు అంటే, లేఖనమున వలనని ఆదరణ మనం పొందాలని, మరియు మనము ఈ లేఖనములో రాయబడినట్లు మనం ఓర్పు గలవారిగా ఉండాలని దేవుడు మనకు రాస్తున్నారు. చాలా ముక్కోపులం. ఎవడైనా అంటే మనం వెంటనే ఏందిరా అని మనం అనడం మనకు మన సహజమైన శైలి. అయితే బైబిల్ చదివిన తర్వాత కాస్త బ్రేక్ వేస్తున్నాం. మనం అందరికీ మనం అలా చెప్పడం లేదు, అందరితో మనం అలాగా రివర్స్ అవ్వడం లేదు. మనం కాస్త ఓపిక పట్టుకుంటున్నాం, కాస్త వింటున్నాం, కాస్త ఆలోచిస్తున్నాం, ఏం జవాబు చెప్పాలో అని మనము ఆలోచించి మనం జవాబు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యం ద్వారా మన ఓర్పు పొందుకుంటున్నాము, సహనం పొందుకుంటున్నాము, మరియు అనేక సమస్యలను జయించడానికి దేవుడు మనకు కృప కూడా అనుగ్రహిస్తున్నాడు. మనం ఆదరణ పొందుచున్నాం దేవుని వాక్యం ద్వారా. నిరీక్షణ మనకు కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగజేస్తున్నది. తద్వారా మనకు ఏక మనస్సు అనుగ్రహిస్తున్నాడు, ఐక్యత దయచేస్తున్నాడు, మనం ఒకరిని గౌరవించడం నేర్చుకుంటున్నాము. ఇవన్నీ మనకు కలుగజేస్తున్నారు. ఎప్పుడు ఎవరిని మనం ఓర్చుకునే వాళ్ళం కాదు. ఎవరైనా ఏదైనా అంటే మనం పోనీలే అని అనుకున్న వాళ్ళం కాదు. కానీ ఈ వాక్యం మనలో ఎంతో ప్రభావితమైంది. ఎందుకు క్రైస్తవులు బజారు మీద బత్తం పట్టుకొని ఉరకరు, కొట్టరు అని అంటే, యేసయ్య నేర్పించిన వాక్యం వారి జీవితాన్ని మార్చివేశారు, వారి స్వభావమును మార్చివేశారు. యేసయ్య చెప్పిన మాటలకు లోబడడంను బట్టి వారిలోనికి సహనం వచ్చింది, ఓర్పు వచ్చింది. వారు ఎంతో ఆలోచనతో ఎదుటి వ్యక్తికి ఏమాత్రం హాని కలుగజేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో జాగ్రత్త పడడం జరుగుతుంది. చాలామందికి దాని విలువ తెలియదు. వారు ఎంతో మంచి మనస్సు కలిగి వారు జీవిస్తూ ఉంటే వచ్చి ఒట్టిగానే రెచ్చగొడతారు. అసలు వారి గతం తవ్వితే భయంకరులు, మూర్ఖులు, క్రూరులు, ఎవరిని లెక్క చేయకుండా జీవించిన వారు భయంకరులు. అటువంటి వారు క్రీస్తు ప్రేమ నిమిత్తం ఎలా మారారు? గొర్రెపిల్లల్లాగా మారారు. కాబట్టి పోయి వారిని గలుగుదాం అని అనుకుంటే అది కూడా వారికి సహనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. మొన్న ఎవరో వీడియోలో చెప్తున్నారు, ఊరిక మా సహనాన్ని పరీక్షించకండి అంటే సహనం దాదాపు పోయినట్టే ఉన్నది. మనకు మెచ్యూరిటీ పెరిగే కొలది మనలో సహనం కూడా పెరగాలి. సహనం పోతుంది నాకు అని అంటే నువ్వు ఇంకా క్రీస్తులో పరిపూర్ణుడిగా ఎదగలేదన్నమాట. ఇప్పటి యవనస్తులకు ఇట్లాంటి బోధలేది కూడా నచ్చదు. వాటికి లైక్ కొట్టరు. ఎందుకు తెలుసా? ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. ఓల్డ్ ఫ్యాషన్ సందేశాలు. ఇప్పటి యవనస్తులకు అవసరమైనది ఏంటంటే వారి రక్తం ఉడికినట్లు మాట్లాడాలి, వారి రక్తం ఉడికినట్లు వారిని పురికొల్పాలి, లేక వారిని ఏదో విధంగా ఉద్రేకపరచాలి. అప్పుడు వారికి సంతోషం. కానీ అనుభవ సంపన్నులు ఎవరు కూడా అలా చేయరు. ప్రభు మనకు నేర్పించిన వాక్యాన్ని ప్రక్కకు పెట్టి మనకు తోచినట్లు, మనకు నచ్చినట్లు మనం చెప్పుకుంటూ పోతే ఒక రాంగ్ సమాజమును మనం తయారు చేస్తాము అనే విషయం బోధకులు, ప్రసంగికులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య నేర్పించినటువంటి, నేను ఒక సమస్యలతో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆయన అంటున్నాడు, పురుషులు అంతేనండి, పెద్దవాళ్ళు పురుషులు తాగుతారు, కొడతారు, కొట్లాడతారు, భార్యలారా అణుగు వెనిగి ఉండమని ప్రభు చెప్పలేదా? మీకు తగ్గింపు ఎందుకు రావడం లేదు? నీ భర్తను పట్టుకొని, నీ అత్తను పట్టుకొని నీవు చాలా సహనంతో నీవు ఉండాలి అని చెప్తున్నారు. అది మంచిదే. కానీ అదే వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లు
ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమింపవలను. క్రీస్తు ఎవరి మీద కూడా అజమాయిషు చేయలేదు. క్రీస్తు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయలేదు. క్రీస్తు అందరినీ గౌరవించి వారు చేసిన పాపానికి తను ప్రాయశ్చిత్తం చేశాడు. వారు చేసిన లేక చేయబోచున్న పాపముల నిమిత్తం ఆయన తన్ను తానుగా రుక్తినిగా చేసి శిలువ మరణం పొందినంత వరకు త్యాగపూరితమైన సమర్పణ చేసి ఒక మంచి ప్రభువును మనకు పరిచయం చేశారు. పురుషులారా, మీరందరూ క్రీస్తునకు వలె మీరు ఉండండి అని అంటున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటున్నారు? క్రీస్తునందలి భక్తిని భయమును బట్టి ఒకరినొకరు లోబడి ఉండడి. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అన్నారు. పురుషులందేనండి, త్రాగి వస్తాడు, కొడతాడు, ఇవి విసిరేస్తాడు అని చెప్తే క్రైస్తవ సమాజంలో అది కుదరదు. అది తప్పుడు బోధ. అది ఎంత పెద్ద వ్యక్తి బోధించినా దాన్ని ఖండించి తీరాల్సిందే. బుద్ధిహీనులు చెప్పే మాటలు దైవ సేవకులు ఎవరు చెప్పకూడదు. బుద్ధిహీనులు వెర్రివాళ్ళు చెప్పేటువంటి మాటలు మన నోటి నుంచి రాకూడదు. మనం ప్రభువు పలికిన మాటలను నేర్చుకొని ఆ మాటలలో మనం సమాజమును నడిపించడానికి ప్రయత్నం చేయాలి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి పరిష్కారం చేసే వ్యక్తి చాలా జ్ఞానవంతుడిగా పరిష్కారం చేయాలి. సొలొమోను రాజు దగ్గరికి 2 స్త్రీలు వచ్చారు. ఇద్దరికీ మగపిల్లలు. పడుకున్నప్పుడు ఒక ఆమె తెలియక ఒక బాబు మీద ఆమె ఒరి ఆయనకు ఊపిరి ఆడకుండా చనిపోయాడు. ఆమె నిద్ర నుంచి లేచినప్పుడు తన ప్రక్కన ఉన్న కుమారుడు చనిపోయాడు అనే విషయం తెలుసుకొని ఆ కుమారుని తీసి పక్క బెడ్లో పడుకోబెట్టి ఆమె కుమారుని తీసుకొని తన బెడ్లో పడుకోబెట్టారు. ఆమె లేచినప్పుడు ఇది నా బిడ్డ కాదే. ఆ పాలు తాగే బిడ్డను తల్లి గుర్తుపట్టరా? గుర్తుపడతారు. ఇది నా కొడుకు కాదు, నా కుమారుడు కాదు అని అంటే నీ కుమారుడే ఏంటి అని చెప్పి వారిద్దరు గొడవలు పడితే ఈ సమస్య రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ఒకరి పక్షం మాట్లాడలే. చనిపోయిన కుమారుని తల్లిని చూశారు, బ్రతికి ఉన్న కుమారుని తల్లిని చూశారు. ఆయన ఇప్పుడు ఒక న్యాయం చేయాలి. ఒక ఖడ్గం తీసుకురండి. ఒకడు ఎట్లయినా చనిపోయిండు, ఇప్పుడు బ్రతికి ఉన్నోని మధ్యలో కోసే, ఓ ముక్క ఆమెకి, ఓ ముక్క ఈమెకి. ఒక ఆమె ఒప్పుకున్నారు, పర్వాలేదు కోయండి, నాది పోయింది నీది కూడా పోని. అప్పుడు ఆ ప్రాణముతో ఉన్న కుమారుని తల్లి ఏమన్నారు తెలుసా? అయ్యా, దయచేసి నా కుమారుని కొయ్యకు, ఆమెకి ఇచ్చేసేయి, ఆమె పెంచని, నాకు బాధ లేదు, కానీ మీరు దయచేసి రక్తం చెందించకు. రాజు చెప్పాడు, ఈ బాబుని తీసి ఆమెకి ఇచ్చేసేయి, ఆమె తల్లి. అర్థమైందా? అది న్యాయం తీర్చే వ్యక్తి చేయవలసినటువంటి పని. మనం ఎవరం కూడా ఏదో ఆశించి ఎవరికో పక్షపాతము చేయకూడదు. న్యాయం చేయడానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు న్యాయమే పలకాలి. నేను ఎల్లప్పుడూ చెబుతున్న ఒక మాట ఉంది, సత్యములో చేదు ఉంటుంది. సత్యములో ఏముంటుంది? చేదు ఉంటుంది. అబద్ధము తీపిగా ఉంటుంది, అబద్ధం సుందరంగా ఉంటుంది. అబద్ధం ఎన్నైనా చేయొచ్చు, కానీ నిజం అనేది పరమార్థం అది చేదుతో కూడినదే, అది నొప్పితో కూడినదే. మనమందరం క్రీస్తు సమాజంగా తయారు కావాలి. నన్ను నమ్మి ఈ మందిరంలో కూర్చుంటున్న మీ అందరికీ నేను తెలియపరచుచున్నాను, యేసయ్య అడుగు జాడలో నడవడానికి ప్రయత్నం చేయండి. వంగర మార్గములు ఎవరూ నేర్చుకోకండి, ఎవరు వంగర మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయకండి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దామండి. ఆయన నేర్పిన ఉపదేశములను మర్చిపోయి మనం జీవించడానికి వీల్లేదు. ఇంకా మనం కొరింథీ పత్రికలోనికి వచ్చినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం దాని యొక్క 11వ వచనాన్ని మనం చదువుదామండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి
యుగాంతమంతున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. వారికి ఏం జరిగింది? దృష్టాంతముగా సంభవించింది. మనకు ఏం జరుగుతుంది? వారికి సంభవించిన దాన్ని చూచి మనం బుద్ధి తెచ్చుకోవాలి. నేను అలా చేయకూడదు, నేను అలా ప్రవర్తించకూడదు, నేను అలా ఉండకూడదు. నాకు చప్పట్లు కొట్టేవారు చాలామంది ఉండకపోవచ్చు, నాకు జై పలికేవారు చాలామంది ఉండకపోవచ్చు, కానీ నీతిని న్యాయమును పాటించే విషయంలో నేను ఆసక్తి కలిగిన వానిగా ఉండకపోతే దేవుడు నన్ను పట్టించుకోడు. మనుషులందరూ మనల్ని తృణీకరించినా పర్వాలేదండి, దేవుడు మనల్ని తృణీకరించకుండా చూసుకోండి. దేవునికి ఇష్టలుగా నడవడానికి మన జీవితాన్ని సమర్పించవలసిన అవసరం ఉంది. దెర్ ఈస్ ఎ వార్నింగ్ ఇన్ దిస్ వర్డ్. ఈ వచనంలో ఒక హెచ్చరిక ఉంది. వారికి దృష్టాంతముగా ఇవి జరిగినది. కానీ ఎందుకు రాశారు పరిశుద్ధ వాక్యంలో? మీకు బుద్ధి కలగటానికి. వారికి జరిగిన దాన్ని ఇందులో ఎందుకు రాశారు అని కొందరు అడుగుతారు. వారికి తెలివి తక్కువ గనక. బైబిల్లో ఇట్లాంటి కథలు కూడా ఉంటాయా? ఇట్లాంటివి కూడా ఉంటాయి. అవును, ఆ కాలంలో చేసిన మనుషులు చేసిన పొరపాటుకు దేవుడు ఇచ్చిన శిక్ష. మోయాబీయులను అమోనీయులను 10 తరముల వరకు కూడా నా దగ్గరికి రావద్దని దేవుడు చెప్పాడు. ఎందుకని? కొందరి పాపమును బట్టి పుట్టిన తరం. అది బైబిల్లో ఎందుకు రాశారంటే మనకు బుద్ధి రావడానికి. అటువంటి పొరపాటు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మనం జాగ్రత్త పడాలి. మీ బైబిల్లో ఇదేంటండి ఇట్లా ఉంటుంది, అదేంటండి అట్లా ఉన్నది అని అంటే అవి ఆ కాలంలో జరిగిన విషయాలు మనకు దృష్టాంతంగా రాశాడు. మనం తప్పు చేయకుండా, పాపం చేయకుండా మనం దేవుని కృపలో నడవాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని, మనకు అది ఆ బుద్ధి కలగడానికి రాసి పెట్టారు అని బైబిల్ చెప్తున్నారు. అదే కదా మనం 10వ అధ్యాయంలో మనం చదివేది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమంతున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. కనుక ప్రియులారా, ఇవన్నీ చదువుతూ ఉండగా పరిశుద్ధ వాక్యం ఎంత అద్భుతమైనటువంటిది. దేవుడు మానవాళిని ప్రేమించి ఇచ్చినటువంటి తన మాటలు. వారు నడవలసిన త్రోవలో నడవాలని, వారు జీవించవలసిన రీతిగా జీవించాలని, నిత్యరాజ్యమును గురించిన దర్శనం కలిగిన వారిగా వారు ఉండాలని దేవుడు ఇవన్నీ కూడా మనకు తెలియపరిచి తన గ్రంథం ద్వారా మనకు అందచేశారు. ఒక వచనం కూడా చదువుదామండి. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం దాని 13వ వచనాన్ని మనం చదువుదామండి. అక్కడ మనం ఇలా చూస్తున్నాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. పరిశుద్ధ వాక్యం ఎందుకు రాశారు అంటే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు ఈ సంగతులు మీకు రాయిచున్నాను. మీరందరూ మామూలుగా లేరు. మీరు ఎటువంటి బంగ్లాలో ఉంటున్నారు, ఎటువంటి గుడిసెలో ఉంటున్నారు, ఇది కాదు ఇంపార్టెంట్. యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని బిడ్డవై, కుమారునివై మీరు ఉన్నారు. దేవుడు మీ ఎడల ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. మీరు వర్ధిల్లాలని, మీరు దేవునికి ప్రయోజనకరముగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ గ్రంథం రాయబడిన దాని ఉద్దేశం దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచుచున్న మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనినట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను అనినదియే. కనుక దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా అడగడం మనం నేర్చుకోవాలి. మన భోగముల నిమిత్తం అడుగుతే దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన చిత్తానుసారంగా మనం అడుగుచున్న ప్రతి విన్నపములకు ఆయన ఖచ్చితంగా మనకు జవాబు అనుగ్రహిస్తారు. కనుక మనము త్రోసివేయబడిన వారం,
దిక్కుమాలిన వారు, ఇక మనకేమో ఎవరూ లేరు, మన గది అదో గది అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. అందరూ మనల్ని వదిలిపెట్టినా, మనల్ని రక్షించిన మన ప్రభు మనల్ని ఎన్నడూ వదిలిపెట్టడు. ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు, మన పోషకుడు కూడా, ఆయన మన సంరక్షకుడు కూడా, ఆయన మనకు సహాయకుడు కూడా, ఆయన మనల్ని నిత్యం నడిపించువాడు కూడా, మన సలహాదారుడు కూడా, మన ఆలోచనకర్త కూడా. ఆయన మనల్ని ఏనాడు విడనాడడు. ఆయన ఇచ్చిన మాటలు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. కనుక మనం చదివిన మూల వాక్యములోనికి మరొకసారి మనం వద్దామండి. 1 యోహాను పత్రిక దాని 2వ అధ్యాయం దాని 2వ భాగం. మొదటి భాగం మనం చదివాం. 2వ భాగంలో ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. మీరు పాపం చేయకుండా ఉండు నిమిత్తం ఇది రాశాను అని ఆ పై భాగంలో చెప్పారు. మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఒకరికి జరిగిన అపజయం గురించి తల్లిదండ్రులు మరొకరికి చెబుతారు. ఎందుకని? వాడు ఇలాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో బండి నడిపి అడ్డం పడ్డాడు, కాలు ఇరిగాడు, నీవు అలాగా చేయకూడదునైనా. నీ ఫ్రెండ్ ఆయన రోడ్డు మీద సిగ్జాగ్ కొడితే చాలామంది నాకు చెప్పారు. నేను వాడిని గద్దించాను, ఒరే సరిగా బండి నడుపుకో అని నేను ఆయనకి చెప్పాను. కానీ వాడు నా మాట వినలేదు. వాడికి యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, వాడు హాస్పిటల్లో ఉన్నాడు. తండ్రి వాని దగ్గరికి వెళ్ళడా? తండ్రి వాడిని చూసుకోడా? చూసుకుంటాడు. ఎందుకని? కన్నవాడు గనక. మాట వినని కుమారుని తండ్రి రోడ్డు మీదకి వదిలేయడు. ఏ విధంగానైనా వారు మారుతాడు అని కనిపెడతాడు, సలహా ఇస్తాడు, ఉపదేశం ఇస్తాడు, హెచ్చరికలు ఇస్తాడు, కొన్నిసార్లు పనిష్మెంట్ ఇస్తాడు. ఉద్దేశం వాడు చచ్చిపోవాలని కాదు, వాడు బ్రతకాలి, వాడు నీతిమంతుడిగా ఉండాలి, వాడు బుద్ధిమంతుడిగా ఉండాలి అనే ఉద్దేశంతో తండ్రి వాడిని గద్దిస్తాడు. మిగిలిన పిల్లలకి చెప్తారు, వాడు నా మాట వినలేదమ్మా, ఇప్పుడు పోయి జైలు పాలయ్యిండు, ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటున్నాడు. మాట వినాలా? తండ్రి గౌరవం ఎక్కడైంది? తండ్రి గౌరవం ఏమైంది? వారు ఏమంటారు? ఇప్పుడు నేను వెళ్తే నాకేమైనా గౌరవం ఇస్తారా? రండి సార్ కూర్చోండి అంటారా? ఏందిరా ఇట్లాంటివన్నీ కన్నావా అని అడుగుతారు. బుద్ధి చెప్పవా అని అడుగుతారు. తండ్రికి ఉన్న విలువ పోతుంది. అందుకే ప్రభు ఇక్కడ మనకి హెచ్చరికలు ఇస్తున్నారు. మీరందరూ కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా మీరు నడవాలి, దైవ చిత్తం మీరు నెరవేర్చాలి, ఆయన వాక్యమును మీరు పాటించాలి. లోక మనుషుల ఎదుట మీరు దేవుని ప్రతినిధులుగా ఉన్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోకుండా వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభుని మీరు గణపరచండి అని అంటున్నారు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచిన మీకు నిత్య జీవమున్నది గనక మీరిప్పుడు సహనం గలవారై ఉండండి, ఓర్పు గలవారై ఉండండి. మీకంటే మీ వెనక వచ్చినోడు ఓవర్టేక్ చేస్తే మీకు మంచిగా అనిపిస్తుందా? వాడు నాకంటే 5 years జూనియర్ అండి, వాడు ఇప్పుడు ఈ విధంగా ఏదో కుతంత్రంతో ముందుకు పోయాడు, డబ్బు పెట్టాడు, నాకు రావాల్సిన ప్రమోషన్ రాలేదండి, నన్ను వారు ఒత్తిడి చేశారండి, నన్ను వారు వెనకకు పెట్టారండి, నా జూనియర్స్ అందరూ ముందుకు వెళ్ళిపోయారండి. దుఃఖం కాదా అది? దుఃఖమే, బాధే. కానీ గుర్తుపెట్టుకో, అక్కడ మనకు వచ్చే లాభం కొద్ది మాత్రమే. కానీ సంతుష్టి సహితమైన ఆ దైవభక్తి అది అన్ని కాలములో, ఈ కాలములోనూ రానున్న కాలములోనూ అది ఆదాయమే, లాభదాయకమే. కనుక ప్రియమిత్రమా, నీకు నష్టం జరిగిందని, అన్యాయం జరిగిందని, వాడు చేసినది నేను కూడా చేస్తాను అని మీరు ఎప్పుడూ అనుకోకూడదు. నాకు నష్టం జరిగిందండి, నాకు రావాల్సినది రాలేదండి, నేను సరిగా గుర్తింపు పొందలేకపోయానండి, నేను చాలామంది ముందు నేను తలదించుకున్న వానిలాగా నేను జీవించాల్సి వచ్చిందండి. అవును, సాత్వికుడు భూలోకమును స్వతంత్రించుకుంటాడు అని దేవుడు చెప్పిన మాట మర్చిపోవద్దు. సాధారణంగా నేను చెప్తున్న మాట మరలా చెప్తున్నాను.
గోల్డ్ మెడలిస్టులు అందరూ లైఫ్ సెటిల్ అయిందని మీరు అనుకోకండి. వారి జీవితంలో విజయం పొందారని అనుకోకండి. సామాన్యుని దేవుడు ఉన్నతమైన స్థాయికి ఎక్కించగలవాడే. కనుక దేవునికి విధేయత కలిగి, వినయం కలిగి, సమర్పణ కలిగి ఉండాలి. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. వారి జీవితం విలువైనది, అది నాశనం అయిపోవడానికి వీల్లేదు. అపవాది మోసంలో, చెరలో వారు పడిపోకుండా నీ కృపతో వారు కట్టబడి, వారు ఆశీర్వదింపబడి, నీకు ప్రియమైన బిడ్డలుగా చేర్చబడినట్లు వారిని కరుణించుమని ప్రార్థిస్తున్నాం. వారి పాపములను క్షమించుమని, వారి దోషములను క్షమించుమని, తొలగించుమని, నీకు ప్రియమైన బిడ్డలుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా వారిని సరిదిద్దుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపండి, అద్భుతములు జరిగించండి. నీ బిడ్డల జీవితంలో క్షేమం, సమాధానం, ఐశ్వర్యం, ధారాళమైన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దీవెనలతో నింపమని, ఆదరణ దయచేయమని యేసు పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.